ఇంటాయన సంపాదన ఇల్లాలి ఖర్చులకు చాలదంటే ఇదే కాబోలు. ఎందుకన్నా వీడియో చివరిదాకా చూడండి, మీకే అర్థమైద్ది. యూట్యూబ్లో ఎగ్ పఫ్ చేయటం ఎలాగని చూశానండి. కొంతమంది మైదా పిండితో, కొంతమంది గోధుమ పిండితో చూపించారు. సరేలే గోధుమ పిండితో ట్రై చేద్దామని చేశాను. నేను చేసిన కళాఖండం ఈ విధంగా వచ్చింది. ఎగ్ పఫ్ బాగానే వచ్చినాయి, కానీ మనం బయట తెచ్చుకుంటే లేయర్స్గా ఎలా వస్తాయో అలా లేయర్స్ అయితే రాలేదు, కొంచెం తక్కువగానే వచ్చాయి. ఇంత పని ఎందుకు, బయట తెప్పించుకొని తినొచ్చు కదా అనుకుంటారా? సరేలేండి, ప్రతిసారి బయట తెప్పించుకుంటాం. అప్పుడప్పుడు మనం ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటేనే కదా మనకు కూడా వచ్చేది. ఆయిల్ ఎందుకు తక్కువగా వేసానంటే కర్రీ అంతా బయటకు వచ్చేసి ఆయిల్ అంతా పాడైపోద్దామని భయంగానే చేశాను. కానీ ఆయిల్ అయితే పీల్చుకోలేదు, కర్రీ బయటికి రాలేదు. ఎక్కువ బాగానే వచ్చాయి, కానీ లేయర్స్ తక్కువగా వచ్చాయి. అసలుకి యూట్యూబ్ వీడియోస్ అంటే అసలుకి వీడియోస్ తీయటం ఒక వంత అనుకుంటే, ఇందులో వాయిస్ ఓవర్ ఉంది చూసారా? అసలుకి ఈ వీడియోకి ఏ వాయిస్ ఇవ్వాలి, ఈ వీడియోకి ఏ వాయిస్ ఇవ్వాలని ప్రతి వీడియోకి ఇది ఒక తలనొప్పి అయిపోయిందండి బాబు. అలా అని చెప్పి వీడియోస్ తీయడం ఆపేస్తామా? అలా ఎలా ఆపుతామండి? ఇందులో మునిగాం కదా, అసలు మునుగుతామో తేలుతామో తెలియాలి కదా. ఈసారి యూట్యూబ్ నేనో తేల్చుకుంటామండి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి వెళ్ళండి.